హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ కోసం ఉద్దేశించిన భారీ జంట భవనాల ఏర్పాటుకు నెలకొన్న అడ్డంకులు తొలగిపోయాయి. 89 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేపట్టేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతించింది. ఈ నిర్మాణం పూర్తయితే దేశంలో అతిపెద్ద కమాండ్ కంట్రోల్ కేంద్రంగా పేరుగాంచనుంది. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. అందుకనుగుణంగా పోలీసు శాఖ ఆధునికీకరణకు అనేక చర్యలు చేపట్టారు. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లపై దృష్టి సారించారు. నగరంలో కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో అత్యంత శక్తివంతమైన కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్ వ్యవస్థను సంస్కరించే ప్రాజెక్టుతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రాజెక్టును బహిరంగ టెండర్లలో ఎల్ఎన్టీ సంస్థ దక్కించుకుంది. దాదాపు 1,00,000 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా భారీ జంట భవనాల నిర్మాణానికి సర్కారు సిద్ధమైంది. భవనాల నిర్మాణానికి 303 కోట్ల రూపాయల వ్యయమవుతుందని తొలుత అధికారులు అంచనా వేశారు. సాంకేతిక పరికరాల ఏర్పాటుకు మరో 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. స్థలం విషయంలో తొలుత ఇబ్బంది ఎదురైంది. ఆ స్థలం తమదేనంటూ ఓ వ్యక్తి హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్థలం క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకున్నా తనకు సరైన జవాబు ఇవ్వలేదంటూ సంబంధిత వ్యక్తి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దరఖాస్తు తిరస్కరించడానికి గల కారణాలపై అతనికి వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేసును ముగించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత వ్యక్తికి సమాధానమిచ్చాక నిర్మాణాలు చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు. 89 మీటర్ల ఎత్తులో జంట భవనాలకు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అనుమతి వచ్చిందని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఎల్ఎన్టీ, షాపూర్జీ, పల్లోంజీ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఏడాదిన్నరలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.